జ్యోత్స్న అరెస్ట్ గురించి కార్తీక్ ను నిలదీయడానికి వెళ్లి నిజం తెలుసుకుని షాక్ అయిన దశరథ్. జ్యోత్స్న చెంప పగలగొట్టిన శివనారాయణ. ఇదేంటి? జ్యోత్స్న అరెస్ట్ గురించి కార్తీక్ ని దశరథ్ నిలదీయాలని చెప్పి వెళ్ళడం ఏంటి? మరి ఏం నిజం తెలుసుకున్నాడు? అలా తెలుసుకున్నటువంటి నిజంతో జ్యోత్స్న చెంప శివనారాయణ పగలగొట్టడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం, ఇది నవ వసంతం. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద ఇక జ్యోత్స్న అయితే చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి పక్కాగా అగ్రిమెంట్ రెడీ చేసి కార్తీక్ని ఫుల్గా ఇరికించి స్టేజ్ మీద తానే అవార్డు తీసుకోబోతున్నానని శివనారాయణకి కూడా చాలా ఘాటుగా చెప్పి మరీ స్టేజ్ ఎక్కింది. చివరగరికి దీప జ్యోత్స్నకు చెంప పెట్టు లాంటి సమాధానాలు ఇస్తూ అక్కడికి న్యాయ నిర్ణేతల కంటే వీళ్ళ గొడవకి న్యాయం తీర్పు చెప్పడానికి వచ్చిన శివనారాయణ చేతుల మీదుగా, అంటే కార్తీక్ ఛాలెంజ్ చేసిన శివనారాయణ చేతుల మీదుగానే కార్తీక్ ఆ అవార్డుని అందుకునేలా చేసింది దీప. దాంతో ఇక జ్యోత్స్నకి మరో చెంపదెబ్బ తగిలినట్టయింది. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మామూలుగా ఉండదు రచ్చ అనుకుంటూ ఇక జ్యోత్స్న అయితే ఇంటికి బయలుదేరుతుంది. అలా వెళ్ళిన తర్వాత అక్కడ జ్యోత్స్న కోసం ఎదురు చూస్తూ దశరథ్ సుమిత్ర ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళిపోయావు, నాన్న చూస్తే నాన్న కనిపించట్లేదు అని దశరథ్ అడుగుతాడు. నేనేదో పని మీద వెళ్ళాను, తాతయ్య కూడా అక్కడికి వచ్చారు అనగానే ఏం పని? కార్తీక్ తీసుకోవాల్సిన అవార్డు నువ్వు తీసుకునే పనా? అసలు ఈ అగ్రిమెంట్ ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి దశరథ్ అడిగేసరికి, డాడ్ ఇప్పుడు వాటన్నిటి గురించి మాట్లాడే టైం నాకు లేదు అనగానే నాకైనా సమాధానం చెప్తావా, నాకు కూడా అదే సమాధానమా అంటాడు శివనారాయణ. తాతయ్య ఏదైనా మనకి లాభం లేకుండా నేను ఏ పని చేయను అంటే అసలు నిన్ను చూస్తుంటే నువ్వు నాకు నా ఇంటి వారసత్వానికి మనవరాలువేనా అనిపిస్తోంది. ఒక్కోసారి ఆ పారిజాతం ఆ మనవరాలువేమో అనిపిస్తూ ఉంటుంది. దాని బుద్ధులు ఇలానే ఏడుస్తాయి అంటాడు శివనారాయణ. చచ్చా ఏంటిది, మా తాతకే అనుమానం వచ్చేలా నడుచుకున్నాను నేను అని. అలాంటిదేమీ లేదు తాతయ్య, పంతం కోపం కసి ఇవి నాలో నీకంటే ఎక్కువగా ఉన్నాయి, అందుకే ఇలా అప్పుడప్పుడు అని చెప్పని అంటూ ఉంటే, ఇంతకీ ఆ అగ్రిమెంట్ ఎప్పుడు వచ్చింది అని చెప్పి శివనారాయణ అడుగుతాడు. ఆ రోజు దీపకు బ్లడ్ కావాలి అన్నప్పుడు నేను ఇస్తాను అని వెళ్ళాను కదా, అప్పుడే బావ చేత అగ్రిమెంట్ల మీద సంతకం చేయించుకున్నాను. బ్లాంక్ పేపర్స్, అందులో నేను ఏది రాస్తే అదే బావ జీవితాన్ని మార్చుతుంది అని చెప్పనంటే, ఏది రాస్తే అంటే అంటుంది సుమిత్ర. ఏంటి మమ్మీ అంత అమాయకంగా అడుగుతావు? ఇవాళ నేను రాసిన తలరాత బావ జీవితాన్నే తారుమారు చేసేసది, కానీ లోపు దీప అడ్డొచ్చి చచ్చింది. అయినా వదిలిపెట్టిన మమ్మీ, అసలు ఆ దీపస్థానమే దీపకు లేకుండా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక సుమిత్ర ఏం మాట్లాడుతున్నావే, అసలు ఏం చేస్తున్నావు నువ్వు, ఏం ఆలోచిస్తున్నావు? అగ్రిమెంట్లేంటి, సంతకాలేంటి? ప్రాణం కాపాడతానని చెప్పి వెళ్ళిన దానివి ప్రాణం కాపాడాలి, కానీ ఈ పనులన్నీ ఏంటి అంటూ ఉండగానే ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి బయట నుంచి ఎవరో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎవరా అని చెప్పి అందరూ అటు తిరిగి చూసేసరికి ఇన్స్పెక్టర్. మే కమిన్ అని చెప్పని అంటే, రండి ఇన్స్పెక్టర్ అంటాడు దశరథ్. సార్ దశరథ్ గారు, మీ ఇంట్లో ఉన్న అమ్మాయి మీద అనుమానంతో కార్తీక్ గారు కేసు ఫైల్ చేశారు. తన భార్య మీద హత్యాయత్నం జరిగింది, దానికి కారకులు జ్యోత్స్న అని చెప్పి. బట్ ఇప్పుడు మేము ఆయన కేవలం సస్పెక్ట్ చేసినందుకు ఇక్కడికి రాలేదు. జ్యోత్స్న గారే దీప గారిని చంపాలని చెప్పి చూశారు అని నిర్ధారణకు వచ్చి సాక్ష్యాధారాలన్నింటినీ గట్టిగా సేకరించి ఎప్పుడు మీకు వాటన్నిటినీ చూపించి మరి జ్యోత్స్నను అరెస్ట్ చేయడానికి వచ్చాను అని అంటాడు ఎస్ఐ. ఏం మాట్లాడుతున్నారంటే, ఎదుగోండి దీపగారి పెరట్లో దొరికిన కత్తి, ఈ కత్తి మీద ఉన్న వేలిముద్రల ప్రకారం ఎవడు వచ్చాడా అని చెప్పి మేము ఆరా తీశాం. ఆ వచ్చిన వాడిని పట్టుకుని 4 పీకితే చావు భయాన్ని వాడికి రుచి చూపిస్తే చావంచిన కూర్చోబెడితే వాడు చెప్పిన పేరు జ్యోత్స్న, శివనారాయణ గారి మనవరాలు, సుమిత్ర దశరథ్ గారుల కూతురు జ్యోత్స్న. ఆ జ్యోత్స్న చెప్పటం వల్లే నేను దీపని చంపడానికి వెళ్ళాను అని క్లియర్ కట్గా వాంగ్మూలం ఇచ్చాడు. దాన్ని బేస్ చేసుకుని మేము ఇప్పుడు మీ మనవరాలని అంటే మీ కూతుర్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని. మేడం మీరు నడుస్తారా లేక మా స్టైల్లో తీసుకెళ్లారా అంటూ ఉంటే, ఏంటి జ్యోత్స్న ఇదంతా, నువ్వు దీపం మీద హత్య ప్రయత్నం చేయటం ఏంటి అని అంటే, మమ్మీ
వాళ్ళేదో కావాలని నా మీద ఎలిగేషన్స్ చేస్తున్నారు. నేనెందుకు చేస్తాను మమ్మీ? అయినా దీపని చంపడం ఏంటి? అది నా పనా? అయినా తన్నెవరో పొడిస్తే అది తీసుకొచ్చి నా నెత్తి మీద రుద్దుతారేంటి? ఎంత మా ఇద్దరికి గొడవలు ఉంటే మాత్రం నేను అలా ఎందుకు చేస్తాను మమ్మీ అని చెప్పని అంటే, ఏమో చేసినా చేసుండొచ్చు అని చెప్పి శివనారాయణ కోపంగానే అంటాడు. ఏంటి తాత నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు అంటే, మరి ప్రాణాపాయ స్థితిలో భార్య ఉందని అడగటానికి వాడొస్తే అది అడ్డు పెట్టుకుని నువ్వు అగ్రిమెంట్ల మీద సంతకాలు అంటూ ఖాళీ కాగితాల మీద సంతకం చేయించుకుని ఈరోజు చేసిన నిర్వాకం చాలదు అంటాడు శివనారాయణ. అంటే అది కాదు తాతయ్య అంటూ ఉంటే, అది కాదు ఇది కాదు ఇన్స్పెక్టర్ గారు, మీకు ఆల్రెడీ మా మనవరాలే ఇదంతా చేసింది అని చెప్పి సాక్ష్యాధారాలు దొరికాయి అంటున్నారు కదా, అయితే తీసుకెళ్ళండి, నేనేం చేయాలో అదే చేస్తాను అంటాడు శివనారాయణ. తాత ఏం మాట్లాడుతున్నావు? నన్ను అరెస్ట్ చేయడానికి తీసుకెళ్ళమంటావేంటి అని చెప్పని అంటుంటే, తప్పు నువ్వు చేసావని చెప్పి వాళ్ళు అంటున్నారు కదా జ్యోత్స్న, మరి వాళ్ళు సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయన్నప్పుడు కాదు ఎట్టి పరిస్థితుల్లో ఉన్న మనవరాలు తప్పు చేయదు అని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టమంటావా? తప్పు ఎవరు చేసినా తప్పే అంటాడు శివనారాయణ. ఈ ముసలోడొకడు అనుకుంటూ జ్యోత్స్న పోలీసులతో వెళ్ళిపోతుంది. ఇక దశరథ్ వంక సుమిత్ర చూస్తూ, ఏంటండి ఇది, మన కూతుర్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం ఏంటి? అసలు ఏం జరుగుతోందండి? ఏం అర్థం కావట్లేదు నాకు అంటుంది సుమిత్ర. నువ్వు కంగారు పడకు, అసలు కార్తీక్ జ్యోత్స్న మీద ఎందుకు అనుమాన పెడుతున్నాడో, ఎందుకు జ్యోత్స్న మీద కంప్లైంట్ ఇచ్చాడో నేను కనుక్కుంటాను అని చెప్పి ఇక కార్తీక్ దగ్గరికి బయలుదేరుతాడు. అలా వస్తున్న దశరథ్ని చూసినటువంటి దీప, రండి లోపలికి రండి అంటూ ఉంటే, నీకు ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పని అంటాడు. బాగానే ఉంది అంటే కంగ్రాచ్యులేషన్స్, మొత్తానికి అనుకున్న మాట నీ భర్త సాధించేలా నువ్వు వెన్నెముకగా నుంచున్నావు అని చెప్పని అంటాడు. అదేమీ లేదు, అంతా ఆయన టాలెంట్ అంటుంది. ఇంతకీ కార్తీక్ ఎక్కడ అంటే, లోపలున్నారు రండి అని చెప్పి, ఏమండి చూడండి ఎవరొచ్చారు అని చెప్పని అంటుంది. మావయ్య మీరా? ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిగా అంటాడు కార్తీక్. నువ్వు ఫోన్ చేస్తే వచ్చే పరిస్థితుల్లో మేము లేవులే కార్తీక్, ఎందుకంటే తప్పు మా వైపు ఉంది కాబట్టి. అంటే ఏం తప్పు గురించి మాట్లాడుతున్నావు మావయ్య అంటే, నా కూతుర్ని పోలీసులు తీసుకెళ్లేంతలా ఎందుకు జరుగుతోంది? అసలు తను ఏం తప్పు చేస్తోంది? దీప మీదకి తను హత్య చేయటానికి మనిషిని పంపించింది నిజమేనా? అసలు ఏం జరిగింది కార్తీక్? ఎందుకు నువ్వు జ్యోత్స్న మీద పగపట్టినట్టుగా చేస్తున్నావు అంటే, పగపట్టింది నేను కాదు మావయ్య, నీకు నిజం తెలియాలి అని చెప్పేసి ఇక కార్తీక్ అయితే దాస్ తనతో చెప్పినటువంటి విషయం మొత్తాన్ని కూడా పూసగుచ్చినట్టు దశరథ్కి చెప్తాడు. ఒక్కసారిగా దశరథ్ షాక్ అయిపోతాడు. ఏంటి కార్తీక్ నువ్వు చెప్పేది అంటే, నిజం, నమ్మలేని నిజం మావయ్య. మన కుటుంబానికి జరిగిన ఊహించని పరిణామాల వల్ల ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ క్షోభకు కారకురాలైనటువంటి పారిజాతం అమ్మమ్మని కూడా ఇంట్లోనే పెట్టుకుని మనం పెంచి పోషిస్తూ మన శత్రువుని మనమే తయారు చేసుకున్నాం మావయ్య అంటాడు. ఇదంతా విని ఇక దశరథ్ అయితే, ఈ విషయం ఎవరికి చెప్పకు, ఎందుకంటే దాసుని చంపాలనుకుంది జ్యోత్స్న, తండ్రిని చంపాలనుకుందంటే అది ఎవరినైనా చంపుతుంది అంటాడు దశరథ్. ఇక ఇంటికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన తర్వాత, ఏంటి దశరథ ఎక్కడికి వెళ్ళావు అంటాడు శివనారాయణ. ఈలోపు పైనుంచి జ్యోత్స్న వస్తూ ఉంటుంది. ఇదేంటి పోలీసులు తీసుకెళ్లారు కదా అంటే, ఏదో బెయిల్ ఇచ్చి తీసుకొచ్చానులే, ఏం చేస్తాను చెప్పు అని. ఎక్కడికి వెళ్ళావంటే, జ్యోత్స్న దీపని చంపాలనుకున్నది నిజం నాన్న, అంతేకాదు శౌర్యని కిడ్నాప్ చేయించాలనుకున్నది కూడా జ్యోత్స్నేనట, అంతేకాదు కార్తీక్ ఆ అగ్రిమెంట్ల మీద సంతకం చేయకపోతే బ్లడ్ డోనర్స్ని ఎవరిని కూడా దీప దగ్గరికి పంపించను అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి మరీ కాగితాల మీద సంతకం పెట్టించుకుంది జ్యోత్స్నేనట. వాటిని అడ్డం పెట్టుకుని దీపని కార్తీక్ జీవితంలోంచి బయటకు పంపేస్తానందట అంటూ దశరథ్ మొత్తం బయట పెట్టేస్తాడు. ఇంకేముంది, శివనారాయణ కోపం కట్టలు తెంచుకుంటుంది. వెంటనే జ్యోత్స్న వంక చూస్తూ, ఛీ నీచురాలా, నా కడుపున చెడబుట్టావు అని చెప్పని అంటే, తాత అని చెప్పని అంటుంది. అసలు అదే అంటున్నాను, నా వంశంలో లేనటువంటి బుద్ధులు నీకెక్కడి నుంచి వచ్చాయి? నా వంశాన్ని నిలబెడతావు అనుకున్నాను, ఈ రకంగా నా వంశాన్ని భ్రష్టు పట్టిస్తావు అనుకోలేదు. అసలు ఈ పారిజాతం ఎక్కడా? ఇది కాదు నిన్ను ఇలా తయారు చేసింది, దీనివల్ల కాదు నువ్వు ఇలా తయారైంది అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటే, పారిజాతం పక్కనే నుంచుని, ఇదేంటి ఈ ముసలోడు అటు తిరిగి నా మీదకి వచ్చి పడతాడు, అదేదో దాని దోమన తప్పులు చేసుకుంటూ పోయి ఇప్పుడు దొరికిపోయింది, దానికి నేనా బాధ్యురాల్ని, చివరాఖరికి నన్ను బాధ్యురాల్ని చేస్తాడేంటి అని చెప్పని అనుకుంటూ ఇక పారిజాతం ఓ పక్కగా నుంచుంటుంది. ఇక పోలీసులు జ్యోత్స్నని అరెస్ట్ చేశారనే విషయం తెలిసి నలుగురు 4 మాటలు అంటారని కంగారు పడుతూ ఉంటాడు దశరథ్ కూడా. అయితే ఈలోపే దశరథ్కి ఫోన్స్ వచ్చేస్తూ ఉంటాయి. శివనారాయణ ఫోన్ కూడా మోగుతూనే ఉంటుంది. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో శివనారాయణ అయితే
ఆ ఫోన్లు లిఫ్ట్ చేయలేకపోతున్నాను దశరథ, ఏంటి నాకు ఈ కర్మ అంటూ ఉంటాడు. అలా అంటున్నటువంటి శివనారాయణ దగ్గరికి వచ్చి పారిజాతం, ఏమండి మీరు అనవసరంగా జ్యోత్స్నను అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పనంటే, అవును పిన్ని, నిజంగానే మేము అందరినీ అర్థం చేసుకుని ఎంత తప్పు చేశామో ఇప్పుడు మాకు బాగా అర్థమైంది. అపార్థం చేసుకోవటం వల్ల ఇప్పుడు నష్టపోయామా లాభపడ్డామా అనేది పక్కన పెడితే మా జీవితాల్ని మేము సరి చేసుకోగలుగుతామని అర్థమవుతోంది అనగానే, అదేంటి దశరథ అలా అంటావు, అపార్థం చేసుకుంటే జీవితాలు ఎలా సరవుతాయి, అపార్థం చేసుకోకండి, జ్యోత్స్నని మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు అంటుంది. లేదు పిన్ని, ఇప్పుడే అర్థం చేసుకుంటున్నాం, ఆ అపార్థంలోనే అర్థం ఉంది, ఆ విషయం నీకు తెలీదులే నాన్న. ఇక్కడ జరుగుతున్నదంతా కూడా ఒక్కొక్కరి నిజ స్వరూపాలు బయటపడే సమయం దగ్గరికి రావడం వల్లే అంటాడు. నిజ స్వరూపాలేంట్రా అని చెప్పి శివనారాయణ అంటే, చెప్తాను నాన్న, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయం గురించి నీకు నేను క్లియర్ కట్ గా క్లారిఫికేషన్ ఇస్తాను. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా నీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. దానివల్ల మన కుటుంబం ఎంత నష్టపోయిందో, ఈ రోజు మన కుటుంబం ఈ స్థితిలో నుంచి ఇంతలా ఎందుకు బాధపడాల్సి వస్తోందో నేను చెప్తాను. నువ్వు కంగారు పడుకున్నానా, కానీ ఒక్క మాట చెప్తాను విను. కాంచనని మనం దూరం చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాం. ఎందుకంటే కాంచన ఈ ఇంటి ఆడపడుచు ఉసురు ఊరికే పోదు నాన్న. అందుకే ఇప్పుడు ఈ ఇంటి ఆడపడుచు, అదే ఈ తరం ఆడపడుచు వెళ్లి జైల్లో కూర్చునే పరిస్థితి వచ్చింది అంటే ఏంటి డాడీ, మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు కాంచనత్తని బావని అందరినీ ఇంటికి తీసుకురమ్మనేటట్టున్నారే అంటుంది జ్యోత్స్న. ఏ తప్పంటావా, వాళ్ళకి ఈ ఇంటికి వచ్చే అర్హత లేదంటావా? ఈ ఇంటికి సంబంధం లేని వాళ్లే ఏళ్ల తరబడి ఈ ఇంట్లో పడి తింటున్నప్పుడు ఈ ఇంటికి రక్త సంబంధికులైన వాళ్ళొచ్చి తినడంలో తప్పే ఉంది? అయినా ఇది వాళ్లకు కూడా వెళ్లాల్సిన ఆస్తే కదా. ఏనాన్నా తప్పే ఉన్నా మాట్లాడానా? ఏమో, చివరాఖరి నిమిషంలో నీ మనస్సే మారి ఆస్తంతా నా పేరు మీద నుంచి తీసుకెళ్లి నువ్వు కార్తీక్ పేరుకి రాయొచ్చు, చెప్పలేం కదా అంటాడు దశరథ్. దాంతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. పారిజాతమైతే ఏం జరుగుతుందో అర్థం కాక అలా నిలబడి చూస్తూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఆల్ ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ గా వస్తుంది అండ్ మీరే ముందుగా చూడవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.